అదే స్ఫూర్తి తదనంతర కాలంలో ఒక సన్యాసి వల్ల ఒక చక్రవర్తి తయారైనట్లే ఒక సమర్థ రామదాస వల్ల ఒక ఛత్రపతి శివాజీ తయారయ్యాడు. ఇది చరిత్ర పరిశీలించట. విద్యారణ్య స్వామి వారు సామ్రాజ్య స్థాపన చేయించిన మహానుభావుడు. ఆ సామ్రాజ్యం కొన్ని వందల ఏళ్ళు అవిచ్ఛిన్నంగా ఉంటూ భారతదేశాన్ని కాపు కాసింది, దుర్మార్గుల దాడి నుంచి కాపాడింది. రాయల పాలన అంతా అక్కడి నుంచే వచ్చింది కదా. ఏం అద్భుతమైనటువంటి పరిధానం అండి. దీన్ని బట్టి విద్యార్థులు అంటే ఎంతమందికి తెలిసి ఇక్కడున్న పిల్లల్లో తెలుసుకోవాల్సిన కర్తవ్యం ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా, తెలియకుండా బతకడం సిగ్గుచేటు అవునా కదా. కనుక శంకరుల గురించి మాట్లాడడం అంటే మన చరిత్ర గురించి మాట్లాడడం, మన పరంపర గురించి మాట్లాడడం, భారతీయ ఆత్మ గురించి మాట్లాడడం. అది చెప్తున్నాను. అలా విద్యారణ్యుల వారు ఎన్ని అద్భుతమైన విషయాలు చేశారంటే, అప్పటి వరకు ఎన్ని రకాల దర్శన సిద్ధాంతాలు ఉన్నాయో వేటిని ఆయన తీసి పారేయలేదు. ప్రతి దాన్ని ఒక క్రిటిక్ ఎలా ఆలోచించాలో అలా చూపించారు. ఇక్కడ అసలు ఆ సిద్ధాంతం ఏంటి, అది ఏం చెప్తుంది, సూటిగా అందరికి అర్థమయ్యేటట్టు అప్పటి వరకు ఉన్న రకరకాల సిద్ధాంతాలన్నిటినీ ఒక గ్రంథంగా రచించాడు. అద్భుతమైన గ్రంథం అది. సర్వదర్శన సంగ్రహం, మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పచ్చు. మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పే బోల్డ్ ఉన్నాయి ఈయన దగ్గర. మరొక అద్భుతమైన వేదాంత గ్రంథము వేదాంత పంచదశి. ఇది అనుగ్రహించిన వాళ్ళు విద్యారణ్యుల వారు. కనుక ఆయన గురించి చెప్పినా మనకు సరిపోదు పూటలు. అటు తర్వాత విద్యారణ్యుల తర్వాత వచ్చినటువంటి మహానుభావులు పరంపరలో ఆయన 12వ పీఠాధిపతి అయితే, ఆ తర్వాత వచ్చిన వారు ప్రథమ చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఇంకా క్రమంగా తర్వాత నృసింహ భారతి, పురుషోత్తమ భారతి, ఇలాంటి బహువిధ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరూ వస్తూ వస్తూ క్రమంగా మనం నమస్కరించుకుంటూ ఉన్నాం. ఇక్కడ విశేషించి ప్రహ్లాద వరదో దేవో యో నృసింహ పరో హరి నృసింహోపాసక నిత్యం తం నృసింహ గురుం భజే. ఆ పరంపరలో 32వ పీఠాధీశ్వరులుగా వచ్చినటువంటి వారు నృసింహ భారతి. నృసింహ భారతి అనే పేరుతో వచ్చినటువంటి పీఠ గురువుల్లో ఈయన 8వ వారు, 8వ నృసింహ భారతి అని చెప్పాలి. ఈ మహానుభావుని యొక్క తపశ్శక్తి సామాన్యమైంది కాదు. ఆకృతే నృసింహుల్లా ఉండేదిట. నృసింహోపాసకుడు. ఏ దేవతను ఉపాసిస్తామో తల్లక్షణం వస్తుంది. అంతేకాదు చూడ్డానికి ఉగ్రంగా ఉన్నా ఆయన యోగ నరసింహస్వామి, మర్చిపోవద్దు. అందుకే జ్ఞానమంతా ఆయన యందు మూర్తి భవించి ఉండేది. ఆయన గొప్ప విశేషం ఏమిటంటే 19 సంవత్సరాల్లోనే పీఠాధిపతిగా, 19 సంవత్సరాలకే పీఠాధిపతి అయ్యారు. ఆయన ఆహారం గుప్పెడు పేలాలు మాత్రమే తింటూ తపస్సు చేసిన మహానుభావుడు అండి ఆయన.